జై బాబా. జయశ్రీ గారు మీరు నమో మెహర్ బాబా పాడు. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदुद्धार। सकल चराचर जगदुद्धार। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा। जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप। महिनि जनिंचिन मानव रूप। इह परानंद जीवनमीवा। इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावना। भव भय भंजन परम पावना। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషద్వర్గము అంతరింపగా అరిషద్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా రాణి గారు. జై బాబా అండి జయశ్రీ గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు మన కార్యక్రమం మొదలైంది. మరికొన్ని విషయాలు ఈ భావు కల్చరి గారి బుక్ లోంచి ఆయన ఏం చెప్పారో తెలుసుకోవడానికి మనం చిన్న ప్రయత్నం చేస్తున్నాం. నిన్న చాక్లెట్ కాటన్ గురించి చెప్పుకున్నాము. అంటే దూది అటువైపు తిరిగి ఉంటాడు భావు కల్చరి. బాబా దూది ఇచ్చేటప్పటికి అది చాక్లెట్ అనుకొని నోట్లో పెట్టేసుకుంటాడు. అది ఆ ఇన్సిడెంట్ ని బాబా మండలి హాల్లో చెప్తూ నవ్విస్తారు అందరినీ. తర్వాత ఇంకొక చిన్న అబ్బాయి అక్కడ కూర్చుని ఉంటాడు టీ స్టాల్లో. వీళ్ళందరూ సతారా నుంచి అక్కడ హైదరాబాద్ వెళ్తుంటారు. అక్కడ ఆ విషయం తెలిసి అది ఆ చిన్న పిల్లవాడి కోసమే నేను ఇక్కడ వచ్చానని బాబా రెండు వైపులా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అక్కడ టీ స్టాల్ దగ్గర ఆగుతారు. ఆ అబ్బాయి ఏమో చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అయితే తర్వాత బాబా వీళ్ళకి చెప్తారు, ఆ అబ్బాయితో నా కార్యక్రమం చేసేది ఉండి ఇక్కడికి వచ్చాను, అయిపోయింది, వెళ్ళిపోవాలన్నట్టు అంటారు. అక్కడ వరకు అది తెలుసుకున్నాము. ఇది ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్, జరిగిన సంఘటనలు రాశారు. అందుకని ఒక్కొక్కటి చాలా చిన్నగానే ఉంటుంది. హీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్. అంటే భగవంతుడు ఎప్పుడు సత్యమే చెప్తాడు. ఆ డోర్స్
విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉండేవి. అది కూడా చాలా టైట్గా క్లోజ్ చేసి ఉంచేవాళ్ళు రూమ్లో బాబా పడుకున్నప్పుడు. సమ్మర్లో కూడా గురుప్రసాద్లో ఇలాంటిదే సిచ్యువేషన్ ఉండేది. ఆ రూము ఒక అవెన్ మాదిరిగా ఉండేది. అయితే అంత ఉక్కపెడుతున్నా కూడా బాబా ఏ కిటికీని కూడా కొద్దిగా తెరవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. అప్పుడు వీళ్ళకి ఎంత బాధగా ఉన్నా కూడా, ఎంత ఇన్కన్వీనియంట్గా ఉన్నా కూడా, వీళ్ళెంత డిసప్పాయింట్ అయినా అన్హ్యాపీగా ఉన్నా కూడా బాబా ఇష్టపడేవాళ్ళు కాదు. అంటే ఎవరైతే వాచ్మెన్గా ఉంటారో వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. అంటే ఏమాత్రం సౌకర్యంగా అనిపించేది కాదు. వాళ్ళు సంతోషంగా కూడా ఉండేవాళ్ళు కాదు. అయినా కూడా బాబా ఎప్పుడు కిటికీలు తెరవడానికి, చిన్న సందు ఇవ్వడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. వింటర్లో అయితే ఎప్పుడైతే వీళ్ళు ఇది 3-4 బ్లాంకెట్స్ కప్పుకొని పడుకునే వాళ్ళు వెచ్చదనం కోసం, బాబా మటుకు చాలా పలుచటిది ఒకటి వైట్ షీట్ వాడేవాళ్ళు. దానికే ఆయనకి బాగా చెమటలు వచ్చేసి అసలు ఫుల్ తడిసిపోయేవాళ్ళు బాబా. ఆ పిల్లో కూడా తడిసిపోయేది. ఆ బెడ్డింగ్ కూడా మాటి మాటికి మార్చాల్సి వచ్చేది. అంటే అంత అంత చెమటలు వచ్చేవి బాబాకి. ఏది చలికాలం. అయితే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అయ్యింది మంచి సమ్మర్లో. అది నేను చెప్తాను అంటున్నారు భావుకల్చరి గారు. తను వాచ్మెన్గా ఉన్నప్పుడు రాత్రి గురుప్రసాద్లో పగలు రాత్రి కూడా చాలా వేడిగా ఉండేది. నేను ఒక కార్నర్లో కూర్చుని ఉన్నాను బాబా రూమ్లో. చాలా చెమటలు వచ్చేస్తున్నాయి నాకు రాత్రి అంతా. బాబాకు కూడా చెమటలు వస్తున్నాయి. బాబా బెడ్ మీద అట్లానే పడుకున్నారు. కొంతసేపు అయిన తర్వాత బాబా మంచం మీద కూర్చుని తన్ని చూస్తూ, నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడిగారు. నేనేమో ఏం లేదు బాబా, ఏం లేదు బాబా అన్నాను. కానీ నేను ఆలోచిస్తూ ఉన్నాను, బయట చాలా వేడిగా ఉంది అసలు. ఇంకా ఈ గది లోపలైతే మరింత వేడిగా ఉంది. నాకు అర్థం కానిది ఏంటంటే, నేను ఆశ్చర్యపోతున్నాను, ఎందుకు బాబా ఈ డోర్స్, విండోస్, ఈ వెంటిలేటర్స్ అన్నీ మూయించేస్తారు వెళ్ళేటప్పుడు, అంటే రాత్రి పడుకునేటప్పుడు. నాకు లోపల ఉడికిపోతా ఉంది. నేను అవెన్లో ఉడికినట్టు ఉడుకుతూ ఉన్నాను. ఉకపోస్తుంది అనమాట అంతా. బాబా తన వైపు చూసి అన్నారంట, నాకు ఈరోజు చాలా చల్లగా ఉంది అన్నారంట. అంటే ఇంత వేడిలో కూడా ఆయన వేడిని అనుభవిస్తున్నప్పుడు నాకు చాలా చల్లగా ఉందన్నారు బాబా. అది ఎక్కడ గురుప్రసాద్లో. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఒకంత ఆశ్చర్యపోయాను. ఇమీడియట్గా నేను అన్నాను, లేదు బాబా, చాలా బయట వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది, ఇక్కడ కూడా వేడిగా ఉంది అని. నేను చెప్తున్నాను కదా, నాకు చల్లగా ఉంది, ఐఎమ్ కోల్డ్ అన్నారంట బాబా అని గట్టిగా నొక్కి చెప్పారు మళ్ళీ. చాలా చల్లగా ఉంది ఈరోజు, ఈ రాత్రి అని. ఇది చాలాసార్లు బాబా రిపీట్ చేయడం జరిగింది. అప్పుడు బావు ఆర్గ్యూ చేశారు, బాబా వేడిగా ఉంది, ఎవరినైనా సరే అడుగు, నాకు కూడా చాలా వేడిగా ఉంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. అయితే బాబా ఎంత చల్లగా ఉందనేది మళ్ళీ పదే పదే చెప్తూ ఉన్నారు. ఫైనల్గా బాబా కంప్లీట్గా బాబాకి చిరాకేసి బాబా సౌండ్ని చేశారంట, నన్ను ఎవరని అనుకుంటున్నావు నువ్వు? అయితే బాబా చాలా సీరియస్గా ఉన్నారనే విషయం బావుకి అర్థమైంది. బావు అంటే భగవంతుడు, నీవు భగవంతుడివి అని రిప్లై ఇచ్చాడు బావు. నేను భగవంతుడినైతే నేను నిజం కూడా. ఆ నిజము ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు, నిజం నిజమే చెప్తుంది. ఈ కన్విక్షన్ అంటే ఈ నమ్మకం నీకుంటే అని బాబా దాన్ని చివరగా, నీకు చలి అనిపించాలి, ఎందుకంటే నేను చలి అంటున్నాను కాబట్టి,
అని నేను ఎప్పుడు నిజమే చెప్తాను, ఐ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ అని అంతటితో బాబా ముగించారు. జై బాబా. మరొకటి తెలుసుకున్నాము ఇప్పుడు. నాయిస్ అట్ గురుప్రసాద్ అంటే గురుప్రసాద్లో శబ్దము. ఈ నైట్ వాచ్మెన్ కింద చేసేటప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే సమ్మర్ హీట్ ఏమో చాలా ఎక్కువగా ఉంది. ఆ ఇబ్బందుల్లో ఎలాంటివంటే వాచ్మెన్ చేసేటప్పుడు, వాచ్మెన్గా డ్యూటీ చేసేటప్పుడు బాబాకి కాళ్ళు లాగుతూ ఉంటే కాళ్ళని ప్రెస్ చేయడం ఒకటి ఉండేది. అది చాలా ప్రెషర్ పెట్టి ప్రెస్ చేయాల్సి వస్తుంది. బాబాకి చాలా ప్రెషర్ పెట్టి చేస్తూ ఉంటేనేమో బాబా అనేవాళ్ళంట, నువ్వేమన్నా కోపంగా ఉన్నావా నాతోటి, ఆర్ యు యాంగ్రీ విత్ మీ? చాలా సునాయాసంగా అలా నెమ్మదిగా లైట్గా నొక్కితేనేమో, ఏంటి నువ్వు నిద్రపోతున్నావా అని అడిగేవాళ్ళు బాబా. బాబాకి అటెన్షన్, బాబాని అటెండ్ చేయనప్పుడు అంటే బాబాకి ఏమీ చేయకుండా అలా కూర్చున్నప్పుడు చాలా ఏమాత్రం కదలకుండా అలా కూర్చోవాలి రూమ్లో. ఎందుకంటే చిన్న నాయిస్ ఉన్నా కూడా అది డిస్టర్బ్ చేసేది బాబాని. అది ఎలా, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నోట్లో మనకు వచ్చేటువంటి సలైవా, ఈ ఉమ్మి అంటాం కదా, అది మింగితే కూడా బాబాకి డిస్టర్బెన్స్ అయ్యేది. బాబా దగ్గరుండి బాబాకి వాచ్మెన్గా ఉండి వాచ్ చేయడము నిజం చెప్పాలంటే అన్ని డ్యూటీల్లోకి వెళ్ళి అది చాలా కష్టమైన డ్యూటీ. ఒకసారి 1959లో నేను వాచ్మెన్గా ఉన్నప్పుడు గురుప్రసాద్లో చాలా సాఫ్ట్గా ఉండేటువంటి ప్యాంటు వేసుకున్నాను. ఎందుకంటే రాత్రి కొంచెం చల్లదనం కోసం అదే వేడిగా ఉంది, వామ్గా ఉంది కాబట్టి అందుకని చాలా థిన్గా ఉన్నది వేసుకున్నాడు తను, అంటే ఊకపోయకుండా. బాబా నిద్రపోతూ ఉన్నారు పడుకుని. బాబా గురకలు కూడా పెడుతున్నారు. అయితే ఏమి నాయిస్ చెప్పొద్దని బాబా చెప్పారు. సో చాలా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. సడన్గా బాబా దగ్గర ఒక మస్కిటో నెట్ సరిగా ఫిక్స్ చేయలేదని చూశాను. అది ఉన్నట్టుగా వదిలేయడము. అయితే ఆ దోమలన్నీ లోపలికి వెళ్ళి బాబాని ఇబ్బంది పెడతాయని అనుకుని నెమ్మదిగా లేచి నుంచుని చాలా కేర్ఫుల్గా ఏ మాత్రం శబ్దం చేయకుండా నెమ్మదిగా లేచి నుంచున్నాను. బాబా వైపు ఒక అడుగు వేశాడో లేదో బాబా లేచి కూర్చొని, ఎందుకు కదిలేవు అని అడిగారంట. బాబా నేనేం నాయిస్ చేయలేదు అని బాబు అన్నాడు. అయితే బాబా అన్నారంట, నాకు నీ ఆ వేసుకున్న ఆ ప్యాంటు అది ఏదైతే ఉందో అది చిన్న శబ్దం వచ్చింది దానిలోంచి. ఇంకా బాబా అరవడము, స్కోల్డ్ చేయడం మొదలుపెట్టారు, అంటే తిట్టడం మొదలుపెట్టారు. ఒక రకమైన విధంగా మొహం పెట్టి, చాలా చిరాగ్గా మొహం పెట్టి తిట్టడం మొదలుపెట్టారు. అని సౌజ్ఞ చేశారంట, నువ్వు వెళ్ళిపో అసలు మీ ఇంటికి, నా దగ్గర ఉండొద్దు, నాకు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదని. నేను చాలా ఆశ్చర్యపోయాను. బాబా ట్రైన్లు దగ్గరలో వెళ్తూ ఉన్నాయి, బస్సులు వెళ్తూ ఉన్నాయి, కార్లు వెళ్తూ ఉన్నాయి, ట్రక్స్ వెళ్తూ ఉన్నాయి, అవన్నీ రోడ్ల మీద వెళ్తూ ఉన్నాయి. అది చాలా నాయిస్ వస్తుంది వాటన్నిటి నుంచి. అప్పుడప్పుడు లౌడ్ స్పీకర్లు కూడా పెట్టి బయట నుంచి అన్నీ వినిపిస్తూ ఉన్నారు. మీరేమో అదేది కంప్లైంట్ ఇవ్వకుండా ఒక చిన్న మాదిరి కదిలింది. ఇది చాలా చిన్నగా నా ప్యాంటు అది రెపరెపలాడుతుంటూ కదిలేటప్పటికి మీకంత డిస్టర్బెన్స్ ఉందా అంటే బాబా అన్నారంట, నువ్వు నాకు చెప్పు, నేను ఆ ట్రైన్స్ని, బస్సెస్ని, ట్రక్స్ని, కార్లని నాకు సర్వీస్ చేయడానికి తీసుకున్నానా, లేకపోతే
నిన్ను ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉంచాను. నువ్వు నాకు సర్వీస్ చేయాలా, అవన్నీ నాకు సర్వీస్ చేస్తున్నాను. ఎవరిని నేను చూస్ చేసుకున్నాను? నాకు నీ అందు శ్రద్ధ ఉంది. ఎందుకంటే నిన్ను నాకు నీ ద్వారా నేను సర్వ్ చేయించుకోవడానికి నిన్ను ఎన్నుకున్నాను, నాకు సర్వ్ చేయడానికి, సేవ చేయడానికి. నాకు ఆ ట్రైన్లతో, ట్రక్స్తో, ఇంకా వేరే వాటితో పనేముంది అనేటప్పటికి భావుకి తన మిస్టేక్ రియలైజ్ చేశాడు. అది హృదయానికి ఎంతో హత్తుకుంది ఆ మాటలు. బాబాకి నా ఎందు ఇంత శ్రద్ధ ఉంది కదా అని అనుకున్నాడు. ఆ తర్వాత నేను ఎంత భాగ్యశాలిని, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు బాబా తన దగ్గర ఉండడానికి అని అనుకుని అప్పుడు తన ఇది తెలుసుకున్నాడు. అంటే తన బాబా ఇంపార్టెన్స్ తెలుసుకున్నాడు. తర్వాత సైమల్టేనియస్ ఆర్డర్స్ అంటే సరిసమానంగా ఇచ్చేటువంటి ఆర్డర్లు. సమానంగా అంటే ఒక ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఆర్డర్ అట్లా. గురుప్రసాద్లో ఉన్నప్పుడు బాబా రూమ్కి 3 గంటలకి సాయంత్రము వెళ్ళేవాడు భావు. బాబా 5:30కి భోంచేసేవాళ్ళు. తను రూమ్ వదిలిపెట్టి వచ్చేవాళ్ళు. ఉమెన్ మండలి వచ్చి సర్వ్ చేసేవాళ్ళు డిన్నర్ అదంతా. తినేసిన తర్వాత బాబా మళ్ళీ భావు కల్చర్ని పిలిచేవాడు. ఒకరోజు సాయంత్రము 1960లో బాబా డిన్నర్ చేసేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమని అడిగారంట. ఆ మంచినీళ్ళ గ్లాస్ నింపేటప్పుడు ట్యూబ్లైట్ వేయమని చెప్పారు బాబా. సో ఏం చేస్తాడంటే గ్లాస్ టేబుల్ మీద పెట్టి ఆ గోడకి జరిగి గోడ వైపుకి వెళ్ళి లైట్ వేశారు. వేసి ఆ బాబాకి ఆ గ్లాస్ ఇచ్చారు. బాబాకి చాలా కోపం వచ్చిందంట. బాబా అన్నారు, నేను నీళ్ళ గురించి నిన్ను అడిగాను మొదట, కరెక్టే, నువ్వేమో లైట్లు వేయడానికి వెళ్ళిపోయావు. నాకు బాబా ఎందుకు అప్సెట్ అయ్యారు అనేది అర్థం కాలేదు. సింపుల్గా ఆన్సర్ ఇచ్చాడు బాబు. ఏమనంటే, బాబా నువ్వు ముందు టర్న్ ఆన్ ద లైట్ అన్నావు కదా, అంటే నీళ్లు నింపేటప్పుడు లైట్ ఆన్ చేయమన్నారు కదా, రెండు పనులు నేను ఎలా చేయగలను అంటే బాబా అన్నారంట, నేను ముందు నీళ్లు అడిగాను, నువ్వు ఎందుకు లైట్ వేసావు? నీళ్ళు ఇచ్చేది పోయి లైట్ ఎందుకు వేసావు? ఆ ముందు నీళ్ళు ఇచ్చేసి నాకు, ఆ తర్వాత లైట్ వేయాల్సింది. ఫస్ట్ ఆర్డర్ నువ్వు ఫస్ట్ ఒబే చేయాల్సింది. నా తప్పు నాకు తెలిసి వచ్చి బాబా క్షమించు అని, ఐఎమ్ సారీ బాబా, నా మిస్టేక్ అది, నాకు సరిగా అర్థం అవ్వలేదు అన్నాడు బాబు. సారీ అండి, కట్ అయింది. ఆ మరుసటి రోజు సాయంత్రము బాబాతో ఉన్నప్పుడు బాబా సాంగ్ని చేశారంట, ట్యూబ్లైట్ వెయ్యి అని. ఆ తర్వాత ఈయన పని చేయబోతూ ఉంటే నీళ్ళు అడిగారు బాబా. ఈసారి ట్యూబ్లైట్ ముందు చెప్పారు, నీళ్లు తర్వాత చెప్పారు. అంతకుముందేమో నీళ్లు ఫస్ట్ అడిగారు, నీళ్లు నింపుతూ ఉంటే ట్యూబ్లైట్ వేయమన్నారు, కాబట్టి ట్యూబ్లైట్ వేశాడు. నువ్వు నీళ్ల సీసానే ముందు ఇచ్చి ఉండాల్సింది నాకు, నేను మొదటి ఆర్డర్ అది కదా అన్నారు. ఈ రోజేమో ఏం చేశారు బాబా, లైట్ ఆన్ చేయమన్నారు. లైట్ ఆన్ చేయడానికి ఇతను వెళ్తూ ఉంటే మంచినీళ్ళు అడిగారు. అయితే నిన్నటి లెసన్ గుర్తుపెట్టుకొని ఏం చేశారంటే ఫస్ట్ స్విచ్ ఆన్ చేసి తర్వాత బాబాకి నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళారు. అంటే బాబాకి విసుగెత్తి బాబా అన్నారు కదా, నువ్వు మంచినీళ్ళు ఎందుకు నాకు ఫస్ట్ ఇవ్వలేదు అంటే, బాబా ట్యూబ్లైట్ ఏమని మీరే కదా చెప్పారు, అందుకని నేను వేశానంటే, నిన్నటిది వేరు, నేను ఇచ్చిన ఆర్డర్ ఫస్ట్ నువ్వు ఒబే చేయాలి, ఫస్ట్ క్యారీ ఆన్ చేయాలి అనేది నిన్నటి విషయం. అది ఈరోజు వేరు. ఈరోజు నిన్ను మంచినీళ్ళు ఫస్ట్ ఇవ్వమని అడిగాను.
కాబట్టి అది ఇవ్వాల్సింది ముందు అని. దాని బదులు లైట్ వేయడము ఇదంతా జరిగింది కదా. అయితే బావు అంటున్నాడు కదా, కానీ నాకు ఎట్లా తెలుస్తుంది నీకు ఏది ఫస్ట్ చేయాలో ఏది సెకండ్ చేయాలో అని ఆ విసుగు ఆ చిరాకులో బావు అంటాడు. అందుకనే నేనేం చెప్తున్నానంటే ఒబీడియన్స్ ఈజ్ ఇంపాసిబుల్. విధేయత చూపించడం అనేది అది చాలా కష్టమైన పని అని బాబా చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు బాబా, అయినా కూడా ఇటువంటి సమయంలో నువ్వు నీ తప్పుని ఒప్పుకొని ఉండాల్సింది. నువ్వు బాబా తప్పు బాబా, తప్పు జరిగింది బాబా నా వల్ల, ఐఎమ్ సారీ అని ఒక మాట చెప్పుంటే బాగుండేది. నిన్ను అట్లానే చెప్పావు నువ్వు, అది కాకుండా ఇవాళ ఆర్గ్యూ చేస్తున్నావు. నేను నిజం చెప్తున్నాను, టుడే ఐ వాంటెడ్ యూ టు గివ్ మీ ద వాటర్ ఫస్ట్. ఈరోజు నాకు నువ్వు మంచినీళ్ళు ఫస్ట్ ఇవ్వాలి అని అనుకున్నాను. నీకు అది తెలియకపోతే, నాకేం కావాలో నీకు తెలియకపోతే నువ్వు చాలా అంటే నువ్వు దాని మీద శ్రద్ధ చూపట్లేదు అని అర్థం. నువ్వు అలా అలా శ్రద్ధ చూపించినప్పుడు ఎందుకు ఆర్గ్యూ చేస్తావు నాతోటి? నేను చెప్పింది ఎందుకు ఒప్పుకోవు? ఎందుకు సెకండ్ ఆర్డర్ ఇవాళ ఫస్ట్ చేయమని చెప్పాను, అనుకున్నాను నేను అని బాబా కంటిన్యూ చేశారంట. నువ్వు నా విధి విధానాలు అర్థం చేసుకోకపోతే అట్లీస్ట్ నేను తప్పు చేశాను అని ఒప్పుకో, ఆర్గ్యుమెంట్లకి దిగే బదులు. నువ్వు నీ మిస్టేక్ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడు ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది నా కోరిక ఏంటో, నేనేం కావాలనుకుంటున్నానో నీకు తెలుస్తుంది. అందుకని నేను నాకేం కావాలో అని చెప్పే అవసరం నాకు రాదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొకటి చిన్నది చెప్పుకొని ముగించుకుందాం. డాక్టర్ అస్తానాస్ డిసెప్ట్ అంటే నిజాన్ని దాస్తున్నాడు. ఈ డాక్టర్ అస్తానా అనే అతను నిజాన్ని దాస్తున్నాడు. ఇంకొక ఇన్సిడెంట్ గురుప్రసాద్ జరిగింది, ఇది 1960లో. అది మా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ అస్తానాకి సంబంధించిన విషయం. ఒక సాయంత్రము నేను బాబాతోటి రూమ్లో ఉన్నప్పుడు ఒక ట్యాక్సీ మా గేట్లోకి వచ్చింది. బాబా బయటికి వెళ్ళి చూడమన్నారు ఎవరు వచ్చారో. ఒక మనిషి ట్యాక్సీ దిగి బయటకు వస్తూ ఉన్నాడు. ఆయన మొహం చూస్తే ఏదో పరిచయస్తులాగా అనిపించాను, కానీ నాకు చాలా కష్టమైంది గుర్తుపట్టడం ఎన్నో సంవత్సరాల తర్వాత. ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్ యూ డాక్టర్ అస్తానా అని అడిగాను. ఆయనేమో అవును, నువ్వెవరు అంటే నేను భావు కల్చరీ అని చెప్తాను. అప్పుడు ఆయనకి భావు కల్చరీ గుర్తొచ్చి, ఓ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఐఎమ్ ఏ నైట్ వాచ్మ్యాన్ అంటాను. వాచ్మెన్ గానా అని ఆశ్చర్యపోతూ ఒక మొహం ఇలా పెట్టాడు అనమాట. అంటే ప్రశ్నార్థకంగా పెట్టాడు మొహం. నేను అతన్ని కూర్చోమని బాబాకి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాను. ఆయనేమో ట్యాక్సీకి డబ్బులు కట్టేసి అక్కడ కూర్చున్నారు వరండాలో. బాబాకి చెప్పాను నేను, మా ఫార్మర్ ప్రిన్సిపల్, అంతకు ముందు ఉన్న ప్రిన్సిపల్ డాక్టర్ అస్తానా వచ్చాడు మిమ్మల్ని చూడడానికి అని. బాబా అన్నారంట, వెళ్ళి అతనికి రేపు 8 గంటలకి రమ్మని చెప్పమన్నారు. తర్వాత అన్నాడంట, అతను ఎక్కడ ఉంటున్నాడో కనుక్కుని మన కారులో పంపించు అని. మీ ప్రిన్సిపల్ అతను, ఆయనకి చాలా సంతోషం అవుతుంది, మా పాత స్టూడెంట్ ఇలా నన్ను కారులో పంపించాడంటే ఇంత మంచి కేర్ తీసుకున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతారు, పంపించుకున్నాను. మళ్ళీ ఇతను ఆ డాక్టర్ అస్తానా దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబా చెప్పారు రేపు పొద్దుట 8 గంటలకి రమ్మని చెప్పారు. ఆయన వెళ్ళిపోయారు లోపలికి, ఇప్పుడు ఎవరిని చూడరు. అందుకని డాక్టర్ అన్నంట, నేను తప్పకుండా 8 గంటలకి రేపు పొద్దున వస్తాను అని అడిగితే, పూనాలో ఎక్కడ ఉంటున్నారు మీరు అని అడిగితే ఆగా ఖాన్ ప్యాలెస్లో ఉంటున్నాను అని ఆన్సర్ ఇచ్చాను.
ఓ అది చాలా ఖరీదైన హోటల్. అందులో ఉంటున్నాడని ఈయన చాలా ఆ సంతోషంగా ఫీల్ అయ్యాడు. అయితే నేను బాబా మిమ్మల్ని కారులో పంపించమన్నారని చెప్పడం జరిగింది. కానీ ఆస్థాన నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానులే అన్నాడంట. బహుశా అది దగ్గరలో ఉండుంటది. బాబాకి ఈ విషయం వెళ్ళి చెప్తే బాబా లేదు లేదని పట్టుపట్టారు కారులో వెళ్ళాలని. ప్రిన్సిపల్ చెప్తే అతను ఒప్పుకోలేదు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దాని బదులు నేను నడుచుకుంటూ వెళ్తానని వెళ్ళాడు. బాబాకి ఇది సంతోషం అవ్వలేదు. అతను ఎప్పుడైతే ఇది కరెక్ట్గా చెప్పాలని బాబా ట్రై చేశారు. చెప్పకపోయేటప్పటికి బాబాకి అది గుచ్చి అడిగినా చెప్పలేదు. అయితే ఎటువంటి స్టూడెంట్వి నువ్వు? ప్రిన్సిపల్ వస్తే ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళేటట్టు చేసావు, అతను నడుచుకుని వెళ్ళేటట్లు చేసావు, పంపించేవాళ్ళ 3 మైళ్ళు నడవాలి అతను. కొంతసేపు అయిన తర్వాత బాబా మళ్ళీ రిపీట్ చేశారంట, నువ్వు ఎటువంటి స్టూడెంట్వి, మీ పూర్ ప్రిన్సిపల్ ఏమనుకుంటారు, నీ గురించి ఆలోచిస్తాను. ఆ మరుసటి రోజు డాక్టర్ ఆస్థానా వచ్చారు. చాలా మంది వాళ్ళ కలీగ్స్, అంటే కాలేజీలో తనతో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి పూనాలో ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను. అయితే ప్రిన్సిపల్ నాకు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన ఒక చీప్ హోటల్లో ఉంటున్నారు, ఆగాఖాన్ ప్యాలెస్లో కాదు. అందుకనే బాబా ఆ రకంగా చాలా ఇన్సిస్ట్ చేశారు. అంటే అతను కారులో వెళ్ళాలని నన్ను రకంగా గొడవ చేశారు. ఎందుకు అంత హడావుడిగా వెళ్ళిపోయాడో అది బాబాకు తెలుసు. బాబా ఆ విషయాన్ని అతనితోటే చెప్పిద్దాం అని అనుకున్నారు. అంటే అలా వచ్చాడు అన్న విషయం అతనితో చెప్పిద్దామని బాబా అన్నిసార్లు కారులో తీసుకెళ్ళు అన్నారు. అది ఆస్థానాకు అర్థమైంది. బాబాని కలిసినప్పుడు బాబా యు నో ఎవ్రీథింగ్ అన్నాడు అతను. బాబా నీకు అందరూ తెలుసు అని అనడం జరిగింది. ఒక్క నిమిషం ఉంది. అదే అక్కడితోటి అయిపోయిందండి. జై బాబా. మళ్ళీ రేపు మరికొన్ని విషయాలు చెప్పుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. ఇప్పుడు లలిత సుందర్ గారు, మీరు బాబాకి హారతి ఇవ్వండి. లలిత సుందర్ గారు. జై బాబా. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। హారతి పాటను హాయిగా వినుచు, హారతి పాటను హాయిగా వినుచు, మనసు హారతిని గైకొనుమా, మా మనసుల హారతి స్వీకరించుమా, మా మనసుల హారతి స్వీకరించుమా. భగవంతుడవని భక్తులు నీకు ఏది ఇచ్చినా కాదనలేదు, భక్తి పేరిట ఏమి చేసినా కానీ మనుచు కానిచ్చావు, అలవాటైన విమానలేమని హారతి పాటను పాడమన్నావు, హారతి పాటను పాడమన్నావు. హారతి పాటను హాయిగా వినుచు, మనసు హారతిని గైకొనుమా, మా మనసుల హారతి స్వీకరించుమా.
మా మనసుల హారతి స్వీకరించుమా. కోటెలతో నిన్ను చేరిన వారికి ఆశాభంగము చేయవు నీవు. నీవే శరణని నమ్మిన వారికి నీ కరుణకు లోటును కలుగనీయవు. భక్తవ శ్రీకర శ్రీకర శుభకర, భక్తవ శ్రీకర శ్రీకర శుభకర. హారతి పాటను పాడమన్నావు, హారతి పాటను పాడమన్నావు. హారతి పాటను హాయిగా వినుచు మనసు హారతిని గైకొనుమా. మా మనసుల హారతి స్వీకరించుమా. మా మనసుల హారతి స్వీకరించుమా. కలిలో ప్రేమది కలుషమైనదని ప్రేమగనీవే దిగి వచ్చావు. ప్రతి హృదయానికి ప్రేమను పంచి ప్రేమ తండ్రిగా పేరొందావు. శాశ్వత ప్రేమవు దివ్య సనాతన, శాశ్వత ప్రేమవు దివ్య సనాతన. హారతి పాటను పాడమన్నావు, హారతి పాటను పాడమన్నావు. హారతి పాటను హాయిగా వినుచు మనసు హారతిని గైకొనుమా. మా మనసుల హారతి స్వీకరించుమా. మా మనసుల హారతి స్వీకరించుమా. నీ ప్రసాదమే సృష్టి సర్వము, ఏమివ్వాలో తెలియని వారము. నిన్ను ప్రేమించగా ఏవో చేయుచు తృప్తి చెందుచు బ్రతుకుచున్నాము. ప్రేమ పునీత పావన చరణ, ప్రేమ పునీత పావన చరణ. పొరపాటైతే క్షమించు బాబా, పొరపాటైతే క్షమించు బాబా. హారతి పాటను హాయిగా వినుచు, హారతి పాటను హాయిగా వినుచు మనసు హారతిని గైకొనుమా. మా మనసుల హారతి స్వీకరించుమా. మా మనసుల హారతి స్వీకరించుమా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय। అందరికీ జై బాబా అండి. చాలా థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. జై బాబా అండి లలితా కుమార్ గారు. చక్కటి హారతి తోటి ఈరోజు ప్రోగ్రాం ముగిసింది. కొత్తగా ఉంది హారతి, బాగుంది కూడా. జై బాబా. అందరికీ జై బాబా అండి. మళ్ళీ రేపు ఇదే సమయానికి